నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మామూలుగా ఏంటంటే, ఇప్పుడు కరెంట్ మార్కెట్ సినారియో చూసుకుంటే చాలా వోలటైల్‌గా ఉంది. ఇలాంటప్పుడు చాలామంది హెచ్ఎన్ఐస్ అంటే పోర్ట్‌ఫోలియో ఎవరిదైతే పెద్దగా ఉందో, అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరి పోర్ట్‌ఫోలియో అయితే రూ. 1,00,00,000 ఉందో, 50,00,000, 70,00,000 ఆర్ 2, 3 కోట్లు ఉందో, వాళ్ళేంటంటే వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కన్సిడరింగ్ 10, 15% మార్కెట్ డౌన్ అయినప్పుడు వాళ్ళ పోర్ట్‌ఫోలియో నెగెటివ్స్ చూస్తా ఉంటాం. ఇలాంటప్పుడు ఏంటంటే జనరల్‌గా వచ్చే క్వెషన్ ఏందంటే నేను మ్యూచువల్ ఫండ్‌లోనే ఉండాల్సిందా? ఆర్ నేను పీఎంఎస్‌లోనే పెట్టాల్సిందా? పీఎంఎస్‌లో అంటే ప్రతి ఏ ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్‌ని కూడా రీకన్సిడర్ చేసే టైం అనమాట ఈ టైంలో. నార్మల్‌గా ఏంటంటే మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఎవరు కూడా పోర్ట్‌ఫోలియోని అంత రీకన్సిడరేషన్ చెయ్యరు. వేరేయాజ్ మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడే అన్ని నెగెటివ్ ఎమోషన్స్ వస్తా ఉంటాయి. అలాంటప్పుడు నేను పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ పీఎంఎస్‌లో ఉంచాల్సిందా లేదా? ఆర్ మ్యూచువల్ ఫండ్‌లో ఆల్రెడీ పెట్టారు. నాకు నా పోర్ట్‌ఫోలియో సైజ్ పెద్దగా ఉంది. మేబీ నేను కొంచెం నా సొంత కంట్రోల్‌తో పీఎంఎస్‌లో పెట్టాల్సిందా? అనే క్వెషన్స్ చాలా వస్తా ఉంటాయి. అలాంటి వారికి ఫస్ట్ పీఎంఎస్ అంటే ఏంటో చూసుకుందాము. మ్యూచువల్ ఫండ్‌కి పీఎంఎస్‌కున్న తేడాలేంటో చూసుకుందాము. అలాగే ఈ హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఎంఎస్ బెటరా? మ్యూచువల్ ఫండ్స్ బెటరా? అనేది కూడా కొన్ని పాయింట్స్‌తో అనలైజ్ చేద్దాం. టు స్టార్ట్ విత్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకు తెలుసు ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడీ. రీటైల్ ఇన్వెస్టర్సే అనుకోండి, హెచ్ఎన్ఐసే అనుకోండి, అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి చిన్నగా రూ. 500 నుంచి రూ. 5,000 నుంచి లంసమ్ అయితే ఎస్ఐపి అయితే జస్ట్ రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఇది ఎటువంటి లిమిట్స్ లేకుండా చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కూడా మొదలుపెట్టొచ్చు. వెరాజ్ పీఎంఎస్ చూసుకుంటే ఇట్స్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌కి ఎవరికైతే పోర్ట్‌ఫోలియో మినిమమ్ 50,00,000 ఉండాలి దీనికి. సో, దీనివల్ల ఏంటంటే అందరి కోసం కాదు ఇది. సంబడీ హూ హాస్ బిగ్గర్ క్యాపిటల్ అయ్యుండొచ్చు ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద మార్కెట్ ఉన్న వాళ్ళే ఈ ఈ పీఎంఎస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ వైపు రావాల్సొచ్చు. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసేసి పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. మన అందరి ఇన్వెస్టర్స్ అందరి డబ్బులు ఫండ్ మేనేజర్ పూల్ చేసి అక్కడి నుంచి డిఫరెంట్ పోర్ట్‌ఫోలియో అది ఈక్విటీ ఫండ్ అయితే ఈక్విటీలో, డెట్ ఫండ్ అయితే డెట్‌లో, రకరకాల డెట్ ఫండ్ అయితే బాండ్స్‌లో కొంటారు. మ్యూచువల్ ఫండ్ అయితే మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమో ఈక్విటీస్‌లో డిఫరెంట్ ఫండ్స్‌లో అలొకేట్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అందరి ఇన్వెస్ట్‌మెంట్ క్లబ్ చేసి టోటల్ ఫండ్ వాల్యూ ఏంటనేది ప్రతిరోజు సాయంత్రం మెజర్ చేసి, కంప్యూట్ చేసి, దాన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్‌తో డివైడ్ చేస్తే ఎన్ఏవి వస్తుంది. అది ప్రతిరోజు అనౌన్స్ చేస్తారు ఈ పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి. వెరాజ్ ఇక్కడ పీఎంఎస్‌లో చూసుకుంటే ఇట్స్ ఎ ఇండివిడ్యువల్ పోర్ట్‌ఫోలియో అనమాట. ఒక డీమ్యాట్‌లో మన ఫండ్ మేనేజర్ మనకు కావాల్సిన అసెట్స్ బాండ్స్ అయ్యుండొచ్చు, ఈక్విటీస్ అయ్యుండొచ్చు, ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ అయినా డీమ్యాట్ ద్వారా కొంటారు కాబట్టి ఇట్ ఈస్ ఇండివిడ్యువలైజ్డ్ పోర్ట్‌ఫోలియో. సో, వాల్యూ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్ నీ పోర్ట్‌ఫోలియో వాల్యూ ఏందని జస్ట్ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతా ఉంటుంది. సో, అది మేజర్ డిఫరెన్స్ ఇక్కడ. సేమ్ వే మనము స్ట్రాటజీస్ చూసుకున్నా ఇక్కడ జనరిక్ స్ట్రాటజీ అందరికీ ఆ ఫండ్ సపోజ్ అది లార్జ్ క్యాప్ ఫండ్ అనుకుందాం అనుకోండి. లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ అయితే ఆ ఫండ్‌కున్న స్ట్రాటజీ ప్రకారం ఇట్స్ ఎ జనరిక్ పోర్ట్‌ఫోలియో మేనేజ్ అవుతుంది. వేరాజ్ ఇక్కడ పీఎంఎస్‌లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ కస్టమైజ్ చేయొచ్చు దీన్ని. ఒక ఫండ్ మేనేజర్ మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు లెట్స్ సే మనకి హై రిస్క్ కేపబిలిటీ ఉంది. మనం యంగ్ చాలా సంపాదిస్తా ఉన్నాము. ఈ ఈ మనీని మనం రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చేట్టు కావాలంటే అంటే ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు ఆ కస్టమైజ్ చేసుకునే అవకాశం పీఎంఎస్‌కుంది. వేరాజ్ ఇక్కడ కస్టమైజ్ చేసుకునే అవకాశం మన చేతుల్లో లేదనమాట. సేమ్ వే ఇంపార్టెంట్ ఏందంటే ఎక్స్‌పెన్సెస్ కూడా చూస్తా ఉంటాం. మ్యూచువల్ ఫండ్ యూజువల్లీ లోయర్ ఎక్స్‌పెండిచర్ ఫీజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, వేరాజ్ పీఎంఎస్‌లో వచ్చేసి ఫిక్స్డ్ ఫీస్‌తో పాటు పర్ఫార్మెన్స్ ఫీస్ కూడా చాలా ఫండ్ మేనేజర్స్ చార్జ్ చేస్తా ఉంటారు. అలాంటప్పుడు సో, ఎవరికైతే ఫీజ్ నేను ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు అనుకున్నప్పుడు పీఎంఎస్ పనికిరాదు. మ్యూచువల్ ఫండ్సే బెటర్ అనమాట. వేరాజ్ రిస్క్ చూసుకున్నా సరే బికాజ్ ఇక్కడ లోవర్ అంటే ఒక జనరిక్ స్ట్రాటజీ వాడతారు అండ్ మన మనీ అనేది పూల్డ్ అవుతుంది కాబట్టి ఏయుఎం కూడా పెద్దది. అలాంటప్పుడు నంబర్ ఆఫ్ ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేయగలిగే ఆప్షన్స్ కూడా మోర్ ఉంటాయి. 25, 30 కంపెనీస్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో, రిస్క్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. వెరాజ్ ఇక్కడ కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో ఉండడం వల్ల మనకు రిస్క్ అనేది హైయర్ ఉంటుంది. సో, నౌ కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్. క్వెషన్ ఏంటంటే ఓకే. ఇది బానే ఉంది డిఫరెన్సెస్. బట్ నా దగ్గర
ఒక ₹1,00,00,000 ఉన్నాయి. నేను పీఎంఎస్ ఇన్వెస్ట్ చేయాలా? మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనే క్వెషన్ క్వైట్ కామన్‌గా నా దగ్గరకొస్తుంది. అలాంటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే, నీ రిస్క్ కేపబిలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఇఫ్ మీకు మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్, వొలటిలిటీ తట్టుకునే శక్తి ఉందనుకోండి, అలాంటప్పుడు పీఎంఎస్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. బట్ నాకు కొంచెం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. నేను అస్సలు నా పోర్ట్‌ఫోలియో డౌన్‌లో అస్సలు చూడదలుచుకోలేదు. ఆర్ నెగెటివ్ ఎక్కువగా వెళ్ళడం చూడదలుచుకోలేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్. సో, ఇందులో కూడా ఏంటంటే ఈవెన్ పీఎంఎస్‌లో కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి పీఎంఎస్‌లో కూడా. మనం ఒక ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసేప్పుడు ఒక పీఎంఎస్‌ని సెలెక్ట్ చేసేప్పుడు ఆ ఫండ్‌కు ఉన్న స్ట్రాటజీ ఏంటో తెలుసుకొని మార్కెట్‌లో స్మాల్ క్యాప్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఉన్నాయి, డైవర్సిఫైడ్ ఉంది. రకరకాల స్ట్రాటజీస్‌తో పీఎంఎస్‌లు మనకు ఆఫరింగ్ అవుతా ఉన్నాయి. కొన్ని నిషే అంటారు. కొన్ని చాలా స్పెసిఫిక్ వాటికి కూడా పీఎంఎస్‌లు ఉన్నాయి. సో, అలాంటప్పుడు మనకి చాయిస్ చాలా ఉంది ఇక్కడ పీఎంఎస్‌లో. సో, ఇది చాలామందికి తెలియని విషయం. మనం తెలుసుకొని మనకు తగ్గట్టు, మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనం ఒక పీఎంఎస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో, నౌ కమింగ్ టు మార్కెట్స్ ఇలాంటి ఎస్పెషల్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కొన్ని పీఎంఎస్‌లు ఏవైతే ఒక సెక్టర్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిందో ఫండ్ మీద, ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ మచ్ హైయర్ రిటర్న్స్. అవి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా చాలా మచ్ హైయర్ రిటర్న్స్ ఇచ్చాయి. సో, ఆ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ పీఎంఎస్‌లో ఎక్కువ ఉంటుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీఎంఎస్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఫండ్ మేనేజర్‌తో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అయ్యి కావాలంటే ఒక సెక్టర్ స్పెసిఫిక్‌గా కూడా తన పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు. సో, నీకు ఎవరికైతే మార్కెట్ మీద అవగాహన ఉందో, సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో, పోర్ట్‌ఫోలియో బాగా ఉందో, ఒక ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ఆల్వేస్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకుంటూ నాకు ఇటువంటి సెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో, సెలెక్ట్ స్టాక్స్ ఇన్ దిస్ సెక్టర్. నా పోర్ట్‌ఫోలియోలో X% షుడ్ గో టువర్డ్స్ ఇట్లాంటి గ్రోయింగ్ సెక్టర్‌లో అనుకుంటే కూడా చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది పీఎంఎస్. సో, అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే డూ ఇట్ యువర్ సెల్ఫ్ డీఐవై ఇన్వెస్టర్స్ అంటాం. అలాంటి వాళ్ళకి పీఎంఎస్ ఈజ్ ఏ మంచి టూల్. తను పోర్ట్‌ఫోలియోని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్‌పీరియన్స్ ఫండ్ మేనేజర్‌తో ఎగ్జిక్యూషన్ చేయించుకోవచ్చు, మేనేజ్ చేయించుకోవచ్చు నీ ఫండ్‌ని. దెన్ ఇంపార్టెంట్ టాక్సేషన్ కూడా ఒకటేంటంటే ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈక్విటీ టాక్సేషన్. ఇక్కడ ఏంటంటే లాస్ ఇక్కడ కూడా నీ టాక్సేషన్ కుడ్ బి హైయర్ ఇఫ్ మీ పోర్ట్‌ఫోలియో అనేది చర్న్ ఎక్కువైందనుకోండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఉంటుంది. బట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇయర్ ఎండ్‌కి ఒకసారి మీకు ఒక స్టేట్మెంట్ వస్తది. దాని నుంచి మనం నెగెటివ్‌లో ఉంటే క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. పాజిటివ్ ఉంటే టాక్సేషన్ మనం దానికి తగ్గట్టు ఎల్టీసీజీ, ఎస్టీసీజీ తగ్గట్టు మనం టాక్సేషన్ పే చేయాలి. సో, ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఏంటంటే హెచ్ఎన్ఐలు పీఎంఎస్ వైపు వెళ్ళొచ్చు. బట్ దానికి పీఎంఎస్‌లో ఉన్న హై రిస్క్‌ని తట్టుకునే కేపబిలిటీ అండ్ నీకు మళ్ళీ మీ ఫండ్ మేనేజర్‌తో కలిసి మాట్లాడగలిగి అండ్ మేనేజ్ చేయగలిగే కేపబిలిటీ ఉంటే మాత్రం పీఎంఎస్ ఈజ్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ మీకు ఒక వ్యూ ఉండి కొన్ని సెక్టర్స్‌లోనే నేను ఇన్వెస్ట్ చేయించుకొని హయ్యర్ రిటర్న్స్ పొందాలి అనుకుంటే పీఎంఎస్ ఈజ్ గుడ్. అదర్‌వైజ్ ఈవెన్ హెచ్ఎన్ఐస్ కూడా మిస్‌నామర్ ఏంటంటే నాకు మ్యూచువల్ ఫండ్ అందరూ పెడతా ఉన్నారు, నేనెందుకు పెట్టాలని కొద్దిమంది సింపుల్‌గా తెలియకుండా డైరెక్ట్ ఈక్విటీలో పెట్టేసి లాసెస్‌కి వెళ్తా ఉంటారు హెచ్ఎన్ఐస్. అలాంటి వాళ్ళు స్టిల్ దే కెన్ గో టు మ్యూచువల్ ఫండ్స్. స్టిల్ మీకు ఒక డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏదో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా హెచ్ఎన్ఐస్‌కి స్టిల్ సూటబుల్ ఫండ్స్ ఉన్నాయి. స్టిల్ సూటబుల్ సెక్టరల్ ఫండ్స్ ఉన్నాయి. థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొమెంటమ్ ఫండ్స్ ఉన్నాయి. సో, రకరకాల స్ట్రాటజీస్‌తో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ కన్సిడరింగ్ లాస్ట్ 2 ఇయర్స్‌లో రకరకాల స్ట్రాటజీస్ వచ్చినప్పుడు ఇంకా హెచ్ఎన్ఐస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్ ఉన్నాయి. హై రిస్క్ తీసుకోవాలనుకుంటే తప్ప పీఎంఎస్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, హోప్‌ఫుల్లీ ఈ వీడియో ద్వారా కొంచెం పీఎంఎస్‌కి వెళ్ళొచ్చా లేదా అని హెచ్ఎన్ఐస్‌కి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ.